ఒక అజ్ఞాని అన్నయ్య గారు ఈ రోజు మనకు కామెంట్ పెట్టారు. కోట్లు పెట్టి గుళ్ళు కడతారు, అభిషేకం అని పాలు వేస్ట్ చేస్తారు, అదేదో పేదవాడికి సాయం చేయొచ్చు కదా అని పెట్టాడు. నిజమే అన్నయ్య, గుడి కట్టడం తప్పే. దాని బదులు హాస్పిటల్లో బడో కడితే పేదవారికి ఉపయోగపడేది. అభిషేకం పాలు పేదవాడికి ఇస్తే ఆకలి తీరేది. నాస్తిక అన్నయ్య గారు 2 కళ్ళు 2 కిడ్నీలు పెట్టుకుని ఏం చేస్తారు? ఒక కన్ను ఒక కిడ్నీ పేదవారికి దానం చేయొచ్చు కదా. మీరు సిగరెట్, మందు, బ్రాండెడ్ బట్టలు కట్టుకోవడం ఎందుకు? ప్లాట్ఫామ్ మీద బట్టలు కొనుక్కుని మిగిలిన డబ్బులు పేదవారికి పంచొచ్చుగా. మీ డబ్బు మీ ఇష్టం అంటారా? వాటి వల్ల మీకు సంతృప్తి అంటారా? మరి అభిషేకానికి వాడింది మీ అమ్మ మొగుడు సొమ్మ, మా సొంత సొమ్ము. గుడి కట్టింది మీ డబ్బా, మా హిందువుల డబ్బు. విద్వేషాన్ని ఒళ్ళంతా నింపుకుని నవరంధ్రాలతో ఏడవరా అంటే నాస్తికలం అని చెప్పుకుని సనాతన ధర్మాన్ని తిట్టడానికి తయారైపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సనాతన ధర్మంలో ఎన్నో ఆశ్రమాలు, ఆసుపత్రులు, కాలేజీలు, మా ధర్మ సంస్థలు నడిపిస్తున్నాయి. ఎన్నో దేవాలయాలు ప్రసాదాలు, అన్నదానాలు అని లక్షల మంది కడుపు నింపుతున్నాయి. సనాతన ధర్మ పద్ధతుల్ని విమర్శించేటప్పుడు నోర్లు జాగ్రత్త, నాలికలు తెగిపడతాయి. ఇక్కడ నేను ఏ మతాన్ని కించపరచలేదు. కేవలం నాస్తికులం అని చెప్పి హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళకి మాత్రమే ఈ సమాధానం. జై శ్రీరామ్, జై సనాతన ధర్మ.